రెచ్చగొడుతుంది. ఎందుకంటే ఈ ఉపాధ్యాయుల్ని మనం గుర్తించాల్సిన అవసరం లేదు. మరి బ్లాక్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కొత్త ఏం కాదు. మాన్యువల్ కౌన్సిలింగ్ జరిపే ప్రసక్తే లేదు. చాలా మొండిగా మనం ఇద్దరు అధికారులు అనుకున్నాం, ఈ అధికారులకి ప్రభుత్వం ఒత్తాసు కూడా ఉంది. మనకు తెలుసు ఈ ముఖ్యమంత్రి వీళ్ళంతా వచ్చినప్పుడు మార్పును మనందరం కూడా యాక్సెప్ట్ చేశాం. ఏదో జరిగిద్ది అనుకున్నాం, కానీ పిఆర్సీ లేదు, డిఏ లేవు. అన్నిటినీ ఆయన రద్దు చేసినప్పుడు మనం ఆర్థిక అంశాలే ఆయన ఏదో ప్రజల్ని ఏదో కొత్త తరంగా ప్రజలకి ఏదో కానుకలు ఇస్తున్నాడని ఊరుకుంటున్నాం. కానీ ఏమాత్రం ఆర్థికంగా ఇబ్బంది లేని కౌన్సిలింగ్ ను కూడా జరపడానికి ఆయన నిరసన చేస్తుందంటే ఉపాధ్యాయుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎటువంటి వైఖరి ఉందో మనం గమనించాలి. చాలా మంది మిత్రులు మాకు డిఏ లేదుగా, మీరు ఎందుకు ఉద్యమాలు చేయట్లేదు అన్న. ఉద్యమాలు చేస్తుంటే చూశారు కదా, అనేక సార్లు అరెస్ట్ చేశారు. మరి జిల్లా ముట్టడి కూడా మీరందరూ వచ్చారు, దాదాపు 30-40 మంది మన మండలం నుంచి కూడా వచ్చారు. ఆ రోజు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే లోపల పోవడానికి లేకుండా ఆడపిల్లలని చూడుకోకుండా వాళ్ళని చాలా అంటే ఉపాధ్యాయులు మన దగ్గర చదువుకున్న వాళ్ళనే ఇది పోలీసు రాజ్యం లాగా తయారైంది, కానీ ఇది ప్రజాస్వామ్యంలా లేదు. ఈ రోజు అటు కేంద్ర ప్రభుత్వంలో రైతులు చలిలో చేస్తున్నా గానీ ప్రభుత్వం మొండి వైఖరితో వాళ్ళని చర్చలకు పిలవట్లా. అదేవిధంగా ఈ రోజు ఉపాధ్యాయుల పరిస్థితి మరి చూడు, ఇప్పుడు సువర్ణ చేస్తుంటే మనం అన్ని పెట్టిన తర్వాత మళ్ళీ కనపట్ల ఒక రకమైన క్షోభ. ఇప్పుడు 11-12 గంటలకు కూడా లెగిసి పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఈ పరిస్థితులను మనకు తెలుసు కాబట్టి మీరు జీవోలు ఫ్రేమ్ చేసేటప్పుడు ఉపాధ్యాయ సంఘాలు పిలవండాయా, ఈ సాధక బాధకం మీకు తెలియదు, మీరు కొత్త అంటే మేము గుర్తించాల్సిన అవసరం లేదు అని మేము ఒక మొండిగా 53-54 జీవోలు ఇచ్చారు. ఆ జీవోలకు ముందే వాళ్ళ సభ్యులందరూ కూడా గవర్నమెంట్ ట్రాన్స్ఫర్స్ ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఈ బ్లాక్ చేసిన అటెంట్కి ఎందుకు బ్లాక్ చేశారు? రేపు వాళ్ళు ఏదో